హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపు 17వ తారీఖున స్కూళ్ళకు సెలవంటూ ఇప్పుడే మనకొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా విద్యా సంస్థలకు కూడా పూర్తిగా బంద్ కానున్నాయి. ఇక మరోవైపు శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకొని నగరంలోని శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ శోభాయాత్ర కోసం సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ధూల్పేటలోని ఆకాశపురి హనుమాన్ దేవాలయం నుంచి భారీ ఊరేగింపును విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సభను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక దీంతో రాజాసింగ్ యాత్ర సాగి ఆ మార్గంలో పోలీసులు ప్రత్యేక పికెట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర దారి పొడుగుతున్న భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. అలాగే ఆ రోజు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేయనున్నారు. చూశారు కండి, మొత్తం మీదుగా రేపు 17వ తారీఖున శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇటు ప్రభుత్వ పాఠశాలలకు, ఇటు గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఏదైతే పబ్లిక్ హాలిడే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. చూశారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.